అమెరికా ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగింపుపై ఇరు దేశాల మధ్య చర్చలు కొలికొచ్చినట్టుగా కథనాలు వస్తున్నాయి. మరో 48 గంటల్లో ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇరు పక్షాల మధ్య 14 అంశాలతో కూడిన ఒక అవగాహన ఒప్పందం ముసాయిదాగా రూపొందినట్టు తెలుపుతోంది. ఇరాన్ నాయకత్వం 48 గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించవచ్చని ప్రచారం కొనసాగుతోంది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ తెరవబోతుందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేశాయి. అంతేగాక అణు కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ఇరాన్ అంగీకారం తెలిపినట్టుగా సమాచారం. ఇక ఇదంతా కొలిక్కొచ్చాక యుద్ధాన్ని ముగించేందుకు అధికారిక ప్రకటన రాబోతోంది. ఇరాన్పై ఆంక్షల తొలగింపు, అణు కార్యక్రమం నిలిపివేత, హార్మోజ్ జలసంధి, లోతైన చర్చలకు 30 రోజుల గడువు ప్రధాన అంశాలుగా ప్రతిపాదిత ఒప్పందం రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయొచ్చు. ఇందుకు ప్రతిగా అమెరికా క్రమంగా తన ఆంక్షలను సడలించి ఇరాన్కు చెందిన $1 బిలియన్ ఆస్తులను విడుదల చేస్తుంది. ఇక హార్మోజ్ జలసంధి దిగ్బంధం చేస్తూ చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ను అటు అమెరికా నిలిపివేసింది. ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో మంచి పురోగతిని సాధించినట్టుగా ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అమల్లోకి తీసుకొచ్చింది. అదే టైంలో ఇరాన్కు అమెరికా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. హార్మోజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ నిరాకరిస్తే గతంలో కంటే భీకరమైన దాడులు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రారంభించినటువంటి యుద్ధాలు నెరవేరటంతో అది ముగిసిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం ప్రకటించారు.